వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. దొంగతనం కేసులో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసినట్లు నర్సాపురం రూరల్ సీఏ దుర్గా ప్రసాద్ చెప్పారు. రూరల్ స్టేషన్ లో ఎస్ఐ వెంకట సురేష్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 8న రాత్రి మండలంలోని చిట్టవరంలో కూడిపూడి నాగలక్ష్మి నివాసంలో దొంగతనం జరిగిందన్నారు. ఈ కేసులో 1.50 కోట్ల రూపాయలు విలువ చేసే 50.74 గ్రాముల బంగారం, 3,190 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు సరఫరా చేసే పౌష్టికాహారంలో నాణ్యత ఉండేది కాదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆరోపించారు. జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో సరైన రోడ్ల సదుపాయాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. గిరిజనులకు విలువలేని భూముల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులను తొలగించిందని దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. సింహాద్రిపురం శాఖ గ్రంథాలయంలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి సి శేఖర్ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన తదితర వివిధ పోటీలను నిర్వహించి వారోత్సవాల ముగింపు రోజు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనదలిచిన విద్యార్థులు తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పేర్కొన్నారు. జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎందుకు పనికిరాని ఆమె భూములను కొనుగోలు చేసి పేద ప్రజలకు పంపిణీ చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు పక్కా గృహాలు నిర్మించే ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న గిరిజనుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అసెంబ్లీలో ప్రస్తావించారు. జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని గిరిజనులకు పక్కా గృహాలు నిర్మించాలని, మెరుగైన పాఠశాలలు, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే గిరిజన మహిళలు, శిశువులకు పోషకాహారం అందజేయాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని కోరారు. జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సింగం శివమోహన్ రెడ్డి మాట్లాడారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు. జిల్లాలో జగన్ రెడ్డి ఉక్కు పరిశ్రమకు టెంకాయలు కొట్టి వదిలేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయ్యప్ప దీక్ష సన్మార్గం చూపుతుందని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఘంటసాల మండలం తాడేపల్లి నుంచి సీనియర్ నాయకులు గురుస్వామి పరచూరి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారులు కావడి యాత్ర చేపట్టారు. తాడేపల్లి నుంచి సుభాష్ చంద్రబోస్ శిష్య బృందం అయ్యప్పలు పాల కావడి, పూల కావడి, పండ్ల కావడి, పూజా ద్రవ్యాల కావళ్లతో మోపిదేవి పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలకు ముఖ్యమైన పట్టణం రాజమండ్రి అయినప్పటికీ ఆ ప్రాంతంలో సరైన విద్యా వ్యవస్థ నెలకొల్పబడలేదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్నయ్య విశ్వవిద్యాలయంలో సరైన వసతులు, నిర్వహణ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రిలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను నెలకొల్పాలని కోరారు. కర్లపాలెం మండలం బొడ్డం గ్రామం వద్ద నిన్న జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ హరీష్ కుటుంబానికి క్షతగాత్రులకు న్యాయం చేయాలని బంధువులు కర్లపాలెం గ్రామం ఐలాండ్ సెంటర్లో నిరసన చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని, నిరసన విరమింప చేయాలని కర్లపాలెం పోలీసులు వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. చిరుజల్లులతో వర్షం ప్రారంభమైంది. వర్షం కారణంగా సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. పలు మండలాలలో వరి కోతల కోసం పలువురు రైతులు సిద్ధమవగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కోతలు నిలిపివేసి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.